యాదగిరిగుట్టలో ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఒక్కసారిగా అంతమంది భక్తులను చూసి మేమంతా షాకయ్యాము. మొదటిసారి మా ఫ్యామిలీ అంతా కలిసి యాదగిరిగుట్టకు వచ్చాము. ముందు కోనేరు దగ్గర కొంతసేపు సరదాగా గడిపి అందరం రెడీ అయి టెంపుల్కి బయలుదేరాము. భక్తుల కోసం ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. కానీ అక్కడున్న జనాన్ని చూసి నిజంగా ఆశ్చర్యపోయాము. ఎట్టకేలకు దర్శనం పూర్తయ్యాక స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము. అక్కడి వాతావరణం, నిర్మాణం, ప్రశాంతత అన్నీ చాలా అద్భుతంగా అనిపించాయి. ముఖ్యంగా విష్ణుమూర్తి శయనించిన విగ్రహం అందర్నీ ఆకట్టుకుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాము. అయితే మా లడ్డూగాడు మాత్రం ఎత్తుకో ఎత్తుకో అని ఒకటే గోల. వాణ్ణి ఎత్తుకొని తిరుగుతూ నా నడుము నొప్పి మొదలైంది. మేం సరిగా ప్లాన్ చేయకపోవడంతో కొన్ని ప్రదేశాలు పూర్తిగా చూడలేకపోయాము. మీరొస్తే మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకొని రండి. అన్నట్టు ఇది నా ఫస్ట్ వ్లాగ్ వీడియో. ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా చెప్పండి.